2 ఎకరాల భూమి ఎక్కువ ఉన్నారు. మాకు అసలు పొలం 2 ఎకరాలు దాటి ఇంకా అసలు ఎక్కువ పొలం లేదు. చాలా తక్కువ. ఇప్పుడు మేము రైతుల దగ్గర ఏదో రుణం కౌలు చేసుకొని బతుకుతాం. ఇప్పుడు రైతుల పొలాలు రైతులు తీసుకుంటాం అంటున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మా పాపకి 20 సంవత్సరాలు, ఇప్పుడు పెళ్లి చేయాలి. ఏంటి మా పరిస్థితి? మేము ఎట్లా చేయాలి? అసలు ఏ రకంగా చేయాలి? మాకు అసలు మా ఆయనకి కానీ నాకు కానీ పొలం పని పెడితే ఏ పని చేత కాదు. ఇప్పుడు మేము ఏం చేసి బతకాలి? చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? సింగపూర్ చేస్తానంటున్నాడు. చేసి మాకేం ఇస్తాడు? మమ్మల్ని ఏసీ రూమ్ లో పెడతానంటున్నాడు. ఏసీ రూమ్ లో పెడితే మేము పగలంతా ఎండలో కష్టపడతాం. సాయంత్రం వచ్చాడు ప్రశాంతంగా పడుకుంటాం. 1500 ఏసీ రూమ్ పెట్టబెట్టాలంట. మేమేం చేయాలి? మా బాబుకి 20 సంవత్సరాలు వచ్చినాయి. పెళ్లి చేయాలి. వాడు చేస్తాడా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా భర్త అవ్వాలి, నేనేవాలి, నా పాపే అవ్వాలి. నా బాబుని నా బాబుకి 20 సంవత్సరాలు వచ్చినాయి. నా బాబు పెళ్లి చేసిన వయసు వచ్చింది. వాడికి తెలియట్లేదా? మేమంతా సన్నకారు రైతులు అని ఏదో కూలి చేసుకుని బతుకుతామని. మా పొలం తప్పితే వేరే పొలం లేదా? నేలపాడండి. అక్కడ ఒక 2 పంటలు పండుతాయి. మా పొలం అంతా కూడా 4 పంటలు పండుతాయి. 4 పంటలు మాకు ఎప్పుడు నీళ్లు ఉంటాయి. ప్రశాంతంగా పండే పొలం మాది. మా పొలం తీసుకుంటాను వాడాలండి. అసలు మేమేం చేయాలి? అసలు మా బాబు నేనేం చేయాలి? మీరు చెప్పండి. మీరు ప్రస్తుతం మీరు కౌలు తీసుకొని 2 ఎకరాలు కౌలు తీసుకున్నారు. 4 ఎకరాలు కౌలు తీసుకుంటాం. 4 ఎకరాలు మీరు కౌలు పంపిస్తా ఉన్నారు. 4 ఎకరానికి 30,000 కాడికి ఇస్తాము. వచ్చి ఎకరానికి 30,000 ఇస్తాము. పంటకి ఇస్తాము. దొండ పందులు 25 సెంట్ అరెకరం వేస్తే 25,000 అవుతుంది. మాకు 360 రోజులు ప్రశాంతంగా పడుకుంటాము. తెచ్చుకొని పావలా డబ్బులు తెచ్చుకొని ఆ పనులు మాకు బాగా పండిద్ది. కాదనట్లేదు. అసలు మేమేం అవ్వాలి? అసలు మాలాంటి ఎంతమంది ఉన్నారు ఈ తెలంగాణలో? ఒక్కసారి ఆలోచించండి. అసలు రైతుల కన్నా కూడా 2-3 ఎకరాల్లో ఉన్నారు కానీ ఏమీ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ సంగతి ఏంటి? రైతులకు ఎంత ఇస్తానంటున్నాడు. 110 గజాలు ఇస్తాను, 120 గజాలు ఇస్తాడు. రైతులు ధర్మం చేస్తాడు. కూలీలు ఏం చేస్తాడు? వాళ్ళకి ఎక్కడ చేస్తాడు? అసలు ఏ రకంగా ఇస్తాడు? ఇప్పుడు కూలీలందరినీ కూడా భూములన్నీ లేకపోతే ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉన్నాం. మళ్ళీ పనుల కోసం పోవాలంటే ఎక్కడికి పోవాలి? ఎలా బతకాలి? ఇవాళ మాకు 4 పంటలు 3 పంటలు పండే భూములు కాబట్టి మాకు మిగులుతో మా భార్య ఇద్దరు కలిసి పనిచేస్తే కనీసం 25,000 వస్తా ఉంది. మాకు 20,000 రూపాయలు ఇంటికి వస్తా ఉంది. 25,000 సంపాదిస్తా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం తీసేస్తే 25,000 రూపాయలు కాదు. ఆయన ఇచ్చేదేమో 1,500 2,000 అంటా ఉన్నాడు. మేము ఎలా బతకాలి? అది ముసలానికి ఇస్తానంటున్నాడు. నేను నాకు 40 సంవత్సరాలు వచ్చినాయి. నాకేమిస్తాడు వాడు? ఆ 1,500 కూడా ముసలానికి మాత్రమేనా? ఆ 1,500 కూడా ముసలానికి మాత్రమే ఇస్తానంటున్నాడు. మా ఊళ్ళో పొలం మొత్తం తీసుకొని సింగపూర్ కడతానంటున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలండి? నేనేం చేయాలి? నా భర్త ఏం చేయాలి? నా భర్తకి చదువు లేదు, నాకు చదువు లేదు. మమ్మల్ని ఏసీ రూమ్లో ఉంచుతాడా? అసలు ఏసీ నేను తట్టుకోలేము. అసలు మా పొలం మాకు పోవాలి. 15,000 అవ్వతాతలకి ఇస్తా అంటే మీకు అడుగుడు ఇవ్వకపోతే నా పిల్ల భవిష్యత్తు ఏంటి? నా పిల్లలు ఏం చేయాలి? చచ్చిపోవడమే. ఇంకా మాకు ఇంకేం లేదు ఆధారం. ఈ భూమిలో ఎక్కడికి పోయి మీరు మీకు కూడా ఎటువంటి కట్టకపోవాలి. నమస్తే. నమస్తే. నా తెలుగు గ్రామము. నా పేరు నాగమణి. మీరు రైతు కూడా ఈ రైతు వాళ్ళనండి. ఎకరం పొలం ఉందండి. ఎకరం భూమి అయితే సగం కవులకి ఇస్తాము, సగం మేము పంట వేసుకుంటాము, వేసుకుంటాం అన్నమాట. ఎకరం పొలం ఎంత సంపాదిస్తాను ఇప్పుడు అంటే వరి వేసుకుంటాం. మొత్తం ఎంత సంపాదిస్తాము? కవులు 10,000 ఇస్తారు, సగం అంటే మన ఇంట్లోకి వస్తాయి అన్నమాట. అవి ఇప్పుడు మాకు కావాలని చంద్రబాబు మరి సీఎం గారు పదవిలో ఉండి ఆయన ఏ ఆటైనా ఆడతాడు. మన రాష్ట్రం మన చేతిలో ఉంది కదా, ఏ ఆటైనా ఆడతాడు, ఏ పాటైనా పడతానంటాడు. కానీ ఆ రాష్ట్రం ఎందుకు ఓటుకి ఇచ్చి 5,000 ఇచ్చి జనాన్ని గెలిపించి దాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేసి గెలిపించుకున్నాడు అనమాట. అది ఓట్లు నిజం చేసి గెలిపించుకున్నట్టు ప్రజారాజ్యం కాదు అది. అయినా ఈ చంద్రబాబు నాయుడికి కనీసం నాణ్యమైనటువంటి ఈ రాష్ట్ర పరిపాలన ఎలా వస్తుందా? కానీ రైతు వాళ్ళు మరి కౌలు చేస్తున్న ఎలా బ్రతుకుతారా? వాళ్ళ కోసం చేసే రాజ్యం ఏంటది? ఒక్కసారి ఆలోచిస్తున్నారా? ప్రజారాజ్యాన్ని దేశసాగ వాళ్ళని ఆదరిస్తున్నారా? ఆయననే ఇప్పుడు ఆయన విమానాలు ఎంత కోట్లు 10,000 కోట్లు
ప్రైవేట్ విమానాల్లో జరుగుతాడు. ఆ ప్రైవేట్ విమానాలకి అనమాట. అదే ఆయన చేసే రాజ్యం. గెలిపించిన వాళ్ళ బుద్ధి రాదు, ఒక్కసారి గ్రహణం గెలిపించరా. అదే వైఎస్ఆర్ ఏంటంటే ప్రజల్ని లేని వాళ్ళని వండుగట్టలను ఆదరించాడు. ఈ పరిపాలన ఏంటంటే బుద్ధిలో రాజ్యం. ఒక్కసారి గమనించుకోవాలి. ఇకనైనా వైఎస్ పార్టీ తరఫున ప్రజలందరూ మనకి అండగా ఉంటాడని మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నాడు. విరమించుకుంటున్నాను. మనకి ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారండి. ఎప్పుడు కూడా నా పేరు అనుకున్నారండి, నేను రైతులు నాకు ఎకరం పొలం ఉంది. ఎలక్షన్కి ముందు మిమ్మల్ని నిద్రపానం చెప్పారండి. మిమ్మల్ని ఎవరిని నిద్రపానం కూడా చేస్తున్నారండి. రెండోది మీ అందరినీ ఏసీలో పెడతామండి. బాధలు వచ్చి వెళ్తేప్పుడు బాధతో చచ్చిపోతే సవాల్ బస్సులు ఎటు పెట్టాలండి. అదే ఏసీ బస్సు అని చెప్పింది. ఎటు చచ్చిపోతారండి. పొలం అయితే ఒక్క రైతు కూడా బతకడు. చచ్చిపోయిన తర్వాత గౌరవించుతూ రావాలంటే ఉన్నంతలో సవాల్ బస్సులో పెడతారండి. అదే రెండు ఏసీ. రెండో రోజు లేదు. ఇక్కడ ఆ భూమి పోయిన తర్వాత ప్రతి రైతు చచ్చిపోవడం తప్ప రెండో మార్గమే లేదండి. ఇక్కడ బతుకుతున్నటువంటి 40 సెంట్ల భూమిలో కూడా ఆకుకూరలు బతుకుని ఇద్దరు పిల్లలు బాగా చదివించుకుంటారండి. ఇక్కడ వాళ్ళు హ్యాపీగా బతుకుతారు. సిటీకి అతి సమీపంలో ఉంది. చిన్న రైతులు వ్యవసాయం తప్ప రెండో తెలియదండి వీళ్ళకి. అలాంటి రైతుల్ని ఏ ఉద్దేశంతో చేస్తారో నాకైతే తెలియదు కదండి. నిద్రపోకుండా చేయటమే కాకుండా వీళ్ళంతా గుండె ఈ మధ్య ఒక మనిషికి ఆర్టీ స్ట్రోక్ వచ్చిందండి. డాక్టర్ గారు ఎందుకు బాబు అని అడిగితే, నా భూమి తీసుకుంటానని బలత్కారంగా నాకు వయసు వచ్చిన ఆడపిల్లండి, మా బిజినెస్ కి పెరాల్సిస్ ఉంది, మీరు ఎలా బతకాలని చెప్పి బాధతో నేను ఆలోచిస్తా ఉంటే ఆకలి మొత్తం నాకు స్ట్రోక్ వచ్చిందండి. అంటే భూమి సంగతి తర్వాత మనిషిగా చచ్చిపోతే కుటుంబం అంతా పోయింది కదా. అంటే నేను తెలియని తర్వాత వాళ్ళు ఎలాగైనా ఉండేవాడు ఈ బాధతో నాకు ఈ రంగా జరుగుతుందని చెప్పి ఒక వ్యక్తి ఇదే గ్రామం వ్యక్తి చెప్తా ఉన్నాడండి. ఈ భూమి పోయిన తర్వాత అందరూ చచ్చిపోవడం అండి. కూలీ రైతులు ఎక్కువ అండి. రైతు కూలీలు ఎక్కువ. చిన్న రైతులు రెండో పని తెలియదు, మోసం మాటలు చేయడం తెలియదు. తెల్లవారుదామని పొలాలు వెళ్ళి కష్టం చేసుకోవడం తప్ప రెండో మార్గం తెలియదండి. గెలవక ముందు రైతులందరికీ భరోసా ఇచ్చాడు, మీరందరికీ నేను పెద్ద కొడుక వేస్తాను అని. ఇవాళ అదే రైతులకి రుణమాఫీ చేయడం కాక భూమి మాఫీ చేస్తాం. బెదిరింపు ప్రతి బజార్కో కానిస్టేబుల్ అండి. దేనికండి ఏం దొంగతనం చేశారండి? ఎందుకండి ఈ కానిస్టేబుల్తో వారికి మేము ఏం పాపం చేశాము? ప్రతి బజార్కు కానిస్టేబుల్ పెట్టారండి భయపడిచ్చేదనుకో. రాత్రిపూట పొలాలకి నీళ్లు కట్టుకోవడానికి రైతు వెళ్ళొస్తా ఉంటే ఎవరో నువ్వు ఎందుకు వస్తావు ఈ టైంలో లైసెన్స్ ఏమని అడుగుతా ఉన్నారు. ఏం చెప్తారండి? రైతులు పొలాలకు పోతే పంటలో పండించుకుంటారండి. పవర్ కట్టు రాత్రిపూట పావులు ఉంటాయో జరువులు ఉంటాయో తెలియదండి. కింద పావులు గారు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కరెంట్ షాక్ గారు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. రైతు బాధ రైతు పనివ్వకుండా ఇష్టారాజ్యంగా పోలీసులు పెట్టి భూమి కోసం రైతులు చంపే అధికారం అసలు ఎవరిచ్చారండి వీళ్ళకి? రైతు చేత ఓట్లు వేసుకుని రైతుల పొలాలతోనే వ్యాపారం చేస్తారా? ఏం చేయమంటారు మమ్మల్ని? మాకు రెండో పని తెలియదు. చిన్న చిన్న రైతులైనా హ్యాపీగా బతుకుతారండి. తెల్ల చక్క వేసుకుని ఏరియాలో కృష్ణానది ఒడ్డున గ్రౌండ్ వాటర్ సిటీకి అతి సమీపంలో ఉంది. 4 పంటలు పండుతాయండి. పంటలో పంట 3 పంటలు వేస్తుంది. డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల. అలాంటి ఏరియాని ఈ రకంగా చేస్తా ఉంటే ప్రతి రైతు కన్నీళ్లు పెడతా ఉన్నాడు. ఈ కన్నీళ్లు తీసే నాయకుల కోసం ఎదురు చూశారు. ఈ రోజు మీరు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు, నా పేరు షేక్ అబ్దుల్లా, నేను బోర్లేస్ అబ్బాయిని. ఇక్కడ అన్ని పొలాలు తీసుకుంటే నేను ఎక్కడ పోరేయాలి? చంద్రబాబు నాయుడు ఇంట్లోనే పోరేయాలి. నీలాగా ఎండలో వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడే ప్రసక్తి చంద్రబాబు నాయుడుకి లేదు. ఎందుకు లేదంటే ఫస్ట్ నుంచి అబద్ధాలు. పడవెక్కాము, పడవ దాటిన తర్వాత పడవను కాల్చేశాం. పడవను కాల్చేశాం. దయచేసి మీరు వచ్చినట్టు ఆయన హెలికాప్టర్ తిరగడం కాదు, ఇట్లా ప్రజల్లోకి వచ్చి కూర్చొని మాట్లాడే శక్తి ఉంటుందమ్మని చెప్పండి. ఏ ఊరైనా సరే, ఏ గ్రామం సరే, వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆస్తులు ఏమని. ఇక్కడ రైతులు ఎందుకండి? కృష్ణానది ఒడ్డు నుంచి బాగా పండే పొలాలు తీసుకొని నువ్వు ఎప్పుడు అమ్ముకోవడానికి? ఏమండి? సింగపూర్ వాళ్ళకి అమ్ముకున్నాను. సింగపూర్ని అమ్ముకోవడానికి మా క్లాసు కానీ ఆయన క్లాసు లేదు. ఆయన ఏసీలో పడుకుంటాడు. ఏమంటే సింగపూర్లో ఆయన ఏసీలో పడుకుంటాడు. మాకందరికీ ఏసీ నీరు. మాది కొండ ప్రాంతం. చల్లగాలి తోలితే పడుకుంటాం. పొద్దున్నే పంట కరెంట్ వస్తే పంట వదులుకోవడానికి మంచినీళ్ళకి వెళ్తాం. ఏమండి? ఇదేమైనా న్యాయమా?
ఎమ్మెల్యేలు ఎంపీలు అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అడుగుతున్నాను. దైవ సాక్షిగా ఎమ్మెల్యేలు ఎంపీల్ని, చంద్రబాబు నాయుడు పక్కన ఎమ్మెల్యే ఎంపీల్ని మోసం చేసి మీరు గెలిచారు. నా పేరు రాధా. రాధమ్మ తల్లి, ఎన్ని ఎకరాల తల్లి మీకు భూమి ఉంది? మాకు 2 ఎకరాల పొలం ఉంది. మా ఆయన పొలం ఒక్కడే వెళ్ళడు, కానీ నేను బతిమలు ఆడుకోను బాగా ఆడుకోను తీసుకెళ్తాను ఆయన పొలం. నాకు 2 పిల్లలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పొలం తీసుకుంటానంటున్నారు. ఆయన పొలం తీసుకుంటే నేను నా 2 పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? మా ఆయనకి 100 రూపాయలు ఇచ్చి లెక్క పెట్టమంటే లెక్క పెట్టడం కూడా చేత కాదు. నేను ఆడదాన్ని, నేనేం చెయ్యాలి చెప్పండి? మాకు ఏసీ వద్దు, మాకు ఎండా ముద్దు, మేము ఏసీ రూముల్లో ఉండవు. ఏది ఏమైనా సరే మేము పొలము ఇవ్వము. ఇదిగో చంద్రన్న వస్తున్నాడు, మన బంగారం వస్తుందని బ్యాంకులో రుణాలు తీసుకురాకుండా ఉన్నాం. మేము చూసాము. మాకు నోటీస్ వచ్చింది. మేము 1,00,000 రూపాయలు తెచ్చుకుంటే 1,50,000 అయింది మాకు వడ్డీ. బ్యాంకు వడ్డీలు కట్టాల్సి వస్తా ఉంటుంది. డాక్రా రుణాలు లేవా? ఉందండి, డాక్రా రుణం కూడా పోయిస్తున్నారు, కానీ మాకు రూపాయి కూడా పోలేదు. డాక్రా రుణాలు కూడా పోలేదు. బ్యాంకులో పెట్టిన బంగారం వెనక్కి రాలేదు. ఇంకా పైగా నోటీసులు వస్తున్నాయి. రుణాలు క్రాప్ లోన్స్ ఏమైనా ఉన్నాయా? లేవండి. అది కాదు సంతోషం, వాటికి లేదు. ఏదైనా సరే మీరు మా పొలాన్ని కాపాడాలి. గట్టిగా నిలబడదాం తల్లి. ఎవరు కూడా పొలాన్ని బలవంతంగా తీసుకోలేదు తల్లి. ఒకవేళ బలవంతంగా పొరపాటు నేను తీసుకునే ప్రయత్నం ఒకవేళ గట్టిగా చేస్తే ప్రతిఘటిస్తాం. వర్స్ట్ కమ్ వర్స్ట్ కేసు వాళ్ళు ఏదైనా తీసుకున్నా మనం అధికారంలో కూర్చుంటే వెనక్కి కూడా ఇస్తాం. నా పేరు కల్లం సత్యవతి అండి. నాకు ఉంది 2 ఎకరాల పొలం, 2 ఎకరాల 80 సెంటు పొలం ఉందండి. 2 ఎకరాల 2 ఎకరాల 80 సెంటు పొలం ఉందండి. నాకు 2 మగ పిల్లలు ఉన్నారండి. 2 పెళ్లిళ్ళు చేశానండి. నా భర్త నా చిన్న బాబు 5వ సంవత్సరంలోనే నా భర్త చనిపోయారండి. నా తల్లి సహాయంతో నేను ఇప్పటి వరకు నా పిల్లల్ని పెంచుకున్నానండి. ఇప్పటి వరకు మేము కష్టపడి మా పొలంలో మేము ప్రశాంతంగా బ్రతుకుతున్నామండి. మా ఆలోచనతోటి ఈ సింగపూరు ఈ ఏసీ రూములు మాకు అక్కర్లేదండి. మేము మా తెలివితేటంతో మేము ఎలా బ్రతకాలో మాకు తెలుసండి. మేము అలాగే బ్రతకాలనుకుంటున్నాము. మేము స్వేచ్ఛ లేని జీవితం మేము బ్రతకాలనుకోవట్లేదు. ఈ చంద్రబాబు పెట్టే ఏమీ మాకు అక్కర్లేదు. మా పొలం మాకు కావాలి. మేము అసలు మా తాత మా మామగారు చాలా కష్టపడి 6 పిల్లల్ని పెంచి 7వ నా భర్త 7వ వాళ్ళ కోసం 8 ఎకరాల పొలం సంపాదించి అడ్డు పెట్టారు. ఆయన చివరి దశలో కొంత పొలం అమ్మారు. ఆయన పోయిన తర్వాత మాకు చేత కాక మేము పండించుకోవడం చేత కాక కొంత నష్టపోయి మొత్తం పోయి 22 ఎకరాల 80 సెంటుకు వచ్చింది. మా మామగారు కష్టపడి మా కోసం ఉంచిన దాన్ని మేము నష్టపోతున్నామే అని చెప్పి బాధపడుతున్నాను. ఏదో ఒకటి చేసుకొని బ్రతుకుదామని చెప్పి మేమేదో కొంత పొలం అమ్ముకొని ఏదో చేసుకుంటున్నామండి. ఈ రోజు వచ్చి ఆ ఉన్న పొలం కూడా తీసేసుకుంటానంటున్నాడు. ఏంటి పొలం ఇవ్వనంటున్నారే రైతులు? స్థిరాస్తుల వాళ్ళ సంగతి చూస్తాం మేము అంటున్నారండి. ఏం చేస్తారండి? స్థిరాస్తులు ఉన్నాయి. ఇప్పుడు మా మామగారు పోయారు, రిజిస్ట్రేషన్ లేవు. మాకు తరతరాలుగా వస్తుంది. మా మామగారి నుంచి మా మామగారు ఉండే కానీ నా భర్త పోయారండి. మా మామగారు తర్వాత పోయారు. తర్వాత నేను నా పిల్లలు చిన్నవాళ్ళుగా ఉండగా నాకు వచ్చిందండి ఆ పొలం. నేను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి చూపించాలంటే చూపించలేను. స్థిరాస్తులు ఉండాలని లాగేసుకుంటామని చెప్పి ఏ రకంగా లాక్కుంటారు? ఏ విధంగా మమ్మల్ని ఏం చేస్తారు? మేమేం చెయ్యాలి? 2 కొడుకులు, 2 కోడళ్ళు, 2 మనవరాళ్ళు పుట్టారు. ఇంకొక బాబుకి పిల్లలు పుడతారు. మా అమ్మ, మా ఆడబిడ్డ, నేను, ఇంతమంది ఆ 2 ఎకరాల 80 సెంట్లోనే మేము జీవించాలి. ఎలా జీవించాలి? మేము అనుకున్నట్టు మేము జీవించలేము. మేము ఇస్తే మేము ఎందుకు ఇవ్వాలి మా పొలం? రాజధాని కోసం మీరు కోట్లు సంపాదించుకొని ఉన్నారు. మీరు కోట్లంతా ఖర్చు పెట్టచ్చుగా. నారాయణ గారు సంపాదించింది ఉంది, పుల్లారావు గారు సంపాదించింది ఉంది. అందరూ ఎమ్మెల్యేలు అయ్యారంటే కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు వేయించుకొని, ఓట్లకి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలుస్తున్నారు. రాజకీయంలోకి వస్తున్నారు. వచ్చిన తర్వాత మా తరహా చూడండి అని చెప్పని చూపిస్తున్నారు. కబడ్డారంటున్నారు. ఏమైపోవాలి మేము? ఎందుకు మా తాత ఓటు వేయించుకోవటం ఎందుకు? మమ్మల్ని మీకు కబడ్డారంటాం ఎందుకు? మేము ఓటేస్తేనే మీరు ఎక్కడ కూర్చున్నారు? మేము ఓటు అయిపోతే ఎక్కడుంటారు? సోనియా గాంధీ ఎక్కడుంది? ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దారుణంగా చంపేశారు. ఆ అన్న ఉండతే ఇలా అయిపోయేవాళ్ళని కాదు, ఇంత అన్యాయం అయిపోయేవాళ్ళని కాదు. నాశనం చేస్తున్నారు. రాష్ట్ర జనం మొత్తాన్ని ముసురు పోస్తున్నారు. సోనియా గాంధీ అందుకని సర్వనాశనం
నాశనం అయిపోయింది. ఈ చంద్రబాబు కూడా అదే కాలం వచ్చింది. అందుకని మనం భరించలేకపోతున్నాం. గట్టిగా పోరాడు. ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఇక్కడ నిజంగా బాధాకరమైన అంశం ఏమిటంటే మొత్తం వీళ్ళు 50,000 ఎకరాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 50,000 ఎకరాలు ఎవరి అంటే 20,000 మంది రైతులు. ఈ 20,000 రైతుల్లో కూడా 2 ఎకరాల లోపు ఉన్న రైతులు దాదాపుగా 10,000 ఉన్నారు. 3 ఎకరాల లోపు ఉన్న రైతులు దాదాపుగా 16,000 ఉన్నారు. అని అంటే మొత్తం 19,000 చిల్లర రైతులుంటే అందులో 3 ఎకరాల లోపు ఉన్న రైతులే దాదాపుగా 16,000 మంది ఉంటే ఇటువంటి చిన్నా చితక రైతులను చంద్రబాబు నాయుడు గారు కడుపు కొట్టి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా మనిషేనా అని చెప్పి నేను ఇవాళ ఆయనకు మానవత్వం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 50,000 ఎకరాలు తీసుకుంటాడట. అందులో 25,000 ఎకరాలతో రోడ్లు బిల్డింగ్లు అవి ఇవి కడతాడట. ఒక 12,000 ఎకరాలు మాత్రం రైతులకు కాస్తో కూస్తో చెనిక్కాయలు ఇసిరేసినట్టుగా ఇసిరేస్తాడట 12,000 ఎకరాలు. మరో 13,000 ఎకరాలతో ఆయనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడట సింగపూర్ వాళ్ళతో కలిసి. ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న వ్యాపారం. నేను చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా ఒకటి చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా మీరు వ్యవహరించండి, పరిపాలన మీరు ముఖ్యమంత్రిగా చేయండి. మీకు కావాలనుకున్నది క్యాపిటల్ సిటీ కట్టడానికి ఇంతమంది రైతులను కడుపు కొట్టి మీరు చేస్తా ఉన్నప్పుడు క్యాపిటల్ సిటీ కట్టడానికి మీకు 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు మీరు తీసుకోండి. అంతకన్నా ఎక్కువ మీకు అవసరం లేదు. దాని తర్వాత మీరు రోడ్లు వేసేయండి. రోడ్లు వేసి మాస్టర్ ప్లాన్ పెట్టి జోనింగ్ చేసి ఆ తర్వాత విడిచిపెట్టేసేయండి. రైతులే వ్యాపారం చేసుకుంటారో రైతులే వ్యవసాయం చేసుకుంటారో అది రైతులకే విడిచిపెట్టేసేయండి. కానీ మీరు మాత్రం రైతుల జీవితాలతో చెలగాటలు వాడద్దని నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. ఒకవేళ నిజంగానే మీకు సింగపూర్ తరహాలో పెద్ద సిటీ మీరు కట్టాలి అని అనుకుంటే అటువంటప్పుడు రైతులు ఒప్పుకోనప్పుడు బలవంతంగా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని అటువంటి కార్యక్రమాలు మీరు చేయొద్దండి. ఎక్కడైతే రైతులతో సంబంధం లేకుండా భూములు ఉన్నాయో వినుకొండలోనే, ఇదే జిల్లాలోనే వినుకొండలో 20 కిలోమీటర్ల పటువైపు పోతే వినుకొండలో 18,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంది, డీగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్. అక్కడికి వెళ్ళి మీరు కట్టండి. ఇదే ఏ రైతు మీకు అబ్జెక్షన్ చెప్పడు. అటువంటి భూములు ఇడిచిపెట్టి ఇక్కడ రైతులకు ఇష్టం లేదు అని చెప్తా ఉంటే బలవంతంగా ఈ రైతుల దగ్గర నుంచి 3 పంటలు పండే భూమిని బలవంతంగా లాక్కొని ఈ సింగపూర్ సిటీ కడతానంటే ఎంతవరకు తరుణమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నేను అడుగుతా ఉన్నా. గట్టిగా దీన్ని నిలదీస్తాం. ఇంతటితో ఆగిపోయింది. గట్టిగా మనం పోరాడదాం. ఇక్కడ జరుగుతా ఉన్న అన్యాయం రైతుల దగ్గర నుంచి తెలుసుకున్నాం, రైతు కూలీల దగ్గర నుంచి తెలుసుకున్నాం. ఈ భూముల మీద బతుకుతా ఉన్న చివరకు మత్స్యకారుల దగ్గర నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు చివరకు గొర్రెల పెంపకం చేస్తా ఉన్న యాదవ్ కులస్తుల దగ్గర నుంచి తెలుసుకుంటా ఉన్నప్పుడు వాళ్ళ బాధలు విన్నాం. నిజంగా భూములు అనేది తీసుకుంటే ఈ ప్రాంతంలో ప్రజలు బతికే పరిస్థితి కూడా ఉండదు అన్న చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. అది అర్థమయ్యే విధంగా గట్టిగా చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకుని వచ్చి పోరాటం రాబోయే రోజుల్లో చేస్తాం. కానీ ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా మళ్ళీ నేను ఒక విషయం అయితే నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా ఏ ఒక్కరి దగ్గర నుంచి భూములు తీసుకున్నా కూడా ప్రతి రైతుకు నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా ఏ రైతు దగ్గర నుంచి భూమి తీసుకున్నా కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్రతి రైతుకు ఆ ప్రతి భూమి కూడా తిరిగిస్తామని చెప్పి మాత్రం హామీ ఇస్తా ఉన్నా. అందరం కలిసికట్టుగా ఒక్కటవుదాం. చంద్రబాబు నాయుడు గారు మెడలు వంచైనా సరే చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయాన్ని తాను మానుకునేటట్టుగా గట్టిగా చేద్దామని చెప్పి అందరం కూడా కలిసికట్టుగా చేద్దాం. ఇవాళ ఇక్కడికి కూడా మనసు నిండా అంత బాధ ఉన్నా కూడా, మీ ఆవేదన ఉన్నా కూడా ముఖంలో మాత్రం చిరునవ్వుతోనే ఇంతటి ఆప్యాయతలు చూపిస్తున్నందుకు పేరున మీ అందరితో కూడా హృదయపూర్వకంగా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా.